చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తుడైనటువంటి యోహాను గారు పద్మాసు దీపంలో పరలోక రాజ్యాన్ని ముందుగానే చూసి వ్రాసినటువంటి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము మరొక మారు చదువుకుని వాక్యం ధ్యానం చేసుకుందాము. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచెదము. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాహుడా, మా గొప్ప దేవ నీకు వందనాలు. వాక్యమైన దేవ మాతో సూటిగా మీరు మాట్లాడండి. వాక్యానుసారమైన జీవితము మేము జీవిస్తూ నీ రాకడ కొరకు సిద్ధపడే వరుసలో, నీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడే వరుసలో ఇక్కడున్న మమ్మల్ని అందరినీ మీరు ఆయుధపరచమని, ఈ స్వరం ఎంతవరకు వినబడుచున్నదో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడినటువంటి వాక్య భాగంలో గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. గొర్రె పిల్ల గురించి మనం ఆలోచన చేసినట్లయితే గొర్రె పిల్ల ఉంది, మేక పిల్ల కూడా ఉంది. కానీ గొర్రె పిల్ల గురించి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావిస్తూ ఉన్నాడనేది గురించి మనం ఆలోచన చేస్తే, గొర్రె పిల్ల లోబడడానికి సాదృశ్యము, సాత్వికానికి సాదృశ్యము, త్యాగానికి సాదృశ్యము గొర్రె పిల్ల. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో లోక పాపములను మోసుకుని పోయే గొర్రె పిల్ల, మేకపిల్ల లేదు. మేకపిల్ల అవిశ్వాసానికి సాదృశ్యం, అవిధేయతకు సాదృశ్యము. మేకపిల్ల లోబడే తత్వము లేదు, అహంకార స్వభావము మేకపిల్లకు ఉంది. కానీ గొర్రె పిల్లకి ఏముంది? సాత్వికము, దీనత్వము, త్యాగము, మృదువైన మనస్సు, ఇతరులను మంచిగా ఆకర్షించుకునే మనస్సు, మంచి సుగుణాలన్నీ కూడా గొర్రె పిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆత్మ ఫలములో ఉన్న 9 సుగుణాలు కూడా ఆయన కలిగి ఉన్నారు. అందుకనే లోక పాపములను మోసుకుని పోయే గొర్రె పిల్ల. ఎందుకంటే మానవాళి చేసినటువంటి పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము ఒక గొర్రె పిల్ల రక్తము ప్రోక్షింపబడాలి. ఆ గొర్రె పిల్ల ఎలాంటిదంటే మచ్చలేనటువంటిది, పాపము లేనటువంటిది. మచ్చలేనటువంటి గొర్రె పిల్లని పాత నిబంధన గ్రంథములో వధించేటటువంటి వారు ఆ రక్తాన్ని ప్రోక్షించి వారి పాపములకు విమోచన. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఏ పాపము, నాలో పాపమున్నదని ఎవరైనా స్థాపించగలరా అని పిలాతుకి, గవర్నర్కి ఒక ఛాలెంజ్ విసిరాడు. అంటే ఏ మచ్చ, ఏ మలినము లేనటువంటి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు ఆయన. అందుకని లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో ఈ గొర్రె పిల్ల మన యొక్క పాపముల కొరకు తనను తాను రిక్తునిగా చేసుకుంటాడు. ఎలాగంటే సిలువ మరణం పొందినంతగా తనను తాను రిక్తునిగా చేసుకుంటాడు. ఈ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో పరలోకమందును, ఎక్కడ నుండి? పరలోకమందును, భూలోకమందును అనగా ఆది అంతమై ఉన్న దేవాతి దేవుడు, మొదటివాడు కడపటివాడు అయ్యున్న దేవాతి దేవుడు పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టి అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యునవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావములు ఆ యుగ యుగములు. ఈ సృష్టిలో మనుష్యులు ఎప్పటి వరకు ఉంటారో ఆ తరతరములు వారందరూ కూడా, యుగ యుగములు కూడా, ఆకాశము సింహాసనము, భూమి పాదపీఠముగా చేసినటువంటి వాడు. పరలోకాధికారి, భూలోకాధికారి ఆయనే అంటూ ఉన్నాడు. ఆయనకి ఏం కలగాలంట? యుగ యుగములు మహిమ, ఘనత, స్తుతులు కలగాలి కదా. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనంలో గొర్రె పిల్ల ప్రభువులకు
ప్రభువును, ఎలాగంట ప్రభువులకు ప్రభువు రాజులకు రాజునై ఉన్నాడంట. అంతేకాకుండా పిలువబడిన వారును ఏర్పరచబడిన వారినై ఉన్న నమ్మకమైన వారి అయినా ఆయన ఆ రాజులను, ఆయన ఎలాంటి వాడంట, ప్రభువులకు ప్రభు, రాజులకు రారాజు కదా. ఆయనను సర్వము కూడా కొనియాడాలి. రక్షణ పొందుకున్న మనమే కాదు, ఈ సృష్టిలో ఉన్న భూది గంతముల వరకు సాక్షులుగా ఉండాలి అంటూ ఉన్నాం. ప్రతి ఒక్క మానవుడు కూడా ఆయన గణపరచుటకు యోగ్యుడు. ఈ గొర్రె పిల్ల లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. ఈయన పరలోకాధికారి, ఆయన స్వర్గాన్ని స్థాపించిన స్థాపకుడు, సామాన్యమైన వ్యక్తి కాదు. మొదటిగా గొర్రె పిల్ల గురించి మనం చూస్తాము. రెండవదిగా చదవబడినటువంటి వాక్య భాగములో ప్రకటన గ్రంథము 19:7 గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. వివాహ సమయం గురించి మనం ఆలోచన చేస్తే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎన్ని విషయాలు? ఈ భూమి మీద బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి, హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ ఉండొచ్చు. ప్రతి ఒక్క విషయము మనము థ్యాంక్స్ గివింగ్ చెల్లిస్తామని కదా. కానీ ఎన్ని మనము ఘనముగా అనుకుంటాము, ఒక మంచి కార్యములు అనుకుంటాము, దేవాతి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటాము, అన్నిటికంటే మించిన ఘనమైన పరిశుద్ధమైన వివాహమే ఘనమైనదంట. ఆ ఘనమైన కార్యం ఎక్కడ ఆశీర్వదించాడు తెలుసా? పరమతండ్రి ఏదేను తోటలో ఉన్న ఆదాము అవ్వలను పరలోకం నుంచి ఆ వివాహాన్ని జరిగించాడు. అది ఒక ఘనమైన కార్యం. వివాహ వ్యవస్థను ఏదేను తోటలో మొట్టమొదటిగా జరిగించాడు. ఈ వివాహంలో వధూవరుడు చాలా పరిశుద్ధంగా అలంకరింపబడతారు కదా. బాహ్యంగా చాలా సౌందర్యంగా. ఎస్తేర్ అంట ఏ విధంగా అలంకరింపబడిందంటే 6 మాసాలు ఆ షూషను కోటలో ఎస్తేరు రాజుని వివాహం చేసుకోబోయే ముందు, ఆయన ఎదుర్కోబోయే ముందు హేగే అలంకరింపబడిన, హేగే అంటే ఒక నపుంసకుడు. ఇప్పుడు నేను యూదా ప్రజలలో నుండి రాణిగా వెళుతున్నానని తనలో అతిశయం ఎక్కడ రాలేదు. హేగే నిర్ణయించిన అలంకారము కంటే మరి ఎక్కువగా ఆమె ఏమి కూడా కోరుకోలేదంట. ఎంతగా అలంకరింపబడటకు సిద్ధపడిందంట? 6 మాసాలు సుగంధ ద్రవ్యములతో తన శరీరాన్ని శుభ్రపరుచుకుంటూ తన సౌందర్యాన్ని పెంచుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వారు రాజు ఒక ఆదేశము జారీ చేశారు. వివాహము కొరకు జరిగేటువంటి కార్యం కొరకు 6 మాసాల సిద్ధపాటు. శాస్త్ర పరిశైలి ఏం చేశారో తెలుసా? సద్దుకాయలు వీరు యేసుక్రీస్తు ప్రభువాన్ని శోధిస్తూ ఉండేవాళ్ళ. యేసుక్రీస్తు ప్రభువారు లోక కళ్యాణము కొరకు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు చేసేటటువంటి మంచి కార్యక్రమము పాడు చేయడానికి, ఏదైనా నేరారోపణ చేయడానికి శత విధానం ఆయన శోధిస్తూ ఉండేవాళ్ళట. ఒక మారు యేసుక్రీస్తు ప్రభువారు జన సమూహం వచ్చారు, శిష్యులు ఉన్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తుంటే ఆ పరిసయ్యులు సద్దుకాయలు అడుగుతున్నారంట, అయ్యా ఒక వ్యక్తికి ఎవరు వివాహం అయింది, భర్త చనిపోయారు. పాత నిబంధన కాలంలో తన యొక్క సహోదరుడి నుంచి వివాహం చేస్తారు. అలా వివాహం చేస్తే అతను కూడా చనిపోయాడయ్యా. అలా ఎంతమంది చనిపోయారో తెలుసా? 7 భర్తలు చనిపోయారయ్యా. ఎంతమంది? 7తో వివాహం అయింది, 7 కూడా చనిపోయారు. అయితే ఈ యొక్క పరలోక రాజ్యంలో ఈ 7కి ఎవరికి మాదిరిగా అవుతుంది? యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారో తెలుసా? అక్కడ వివాహాలు జరగవు, పెళ్లి చేసుకోవడం అక్కడ జరగదు. ఒకడే వరుడు, ఆ వరుడైన యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడలో వస్తారు. ఆయన కొరకు మనం అలంకరింపబడాలి. సంఘము విశ్వాసుల సమూహము. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు శిరస్సు. ఆ శిరస్సు లేకపోతే మనం బ్రతకగలమా? బ్రతకడం కష్టం కదా. ఆ శిరస్సుకు మనం ఎలా జీవించాలంట? విధేయత కలిగి జీవించాలంట. ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీకి తన భర్త శిరస్సు కదా. ఆ భర్తకి ఎలాగంట? విధేయత కలిగి తన భార్య జీవించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటారో తన భార్యను కూడా అలాగే ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ శిరస్సు కదా.
అందుకనే పరలోక రాజ్యంలో వివాహాలు ఏమీ జరగవు. ఎవరికి వారు దేవదూతలతో యేసుక్రీస్తు ప్రభువాన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడడమే జరుగుతుంది. కానీ అక్కడ వివాహాలు జరిగే ప్రక్రియ అనేది ఏమి జరగదు. ఈ యొక్క సృష్టి లయమైపోయి మరొక నూతన సృష్టిని దేవాది దేవుడు ఏర్పాటు చేస్తారు. ఆ నూతన సృష్టిలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు ఏదో ఒక బాధ, ఏదో ఒక వెలితి, ఏదో ఒక చింత, వ్యాకులత, ఏదో ఒక కష్టం. బిడ్డలేమో చదువు కోసం కష్టం, ఏమండి చదివిన తరువాత మంచి ఉద్యోగం కొరకు ప్రయాస, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ వేతనం సరిగ్గా లేకపోతే ప్రయాస. మనము బ్రతికినంత కాలము కూడా ఏదో ఒకటి ప్రయాసతోనే మనం ఉంటున్నాం. మొన్న గౌరీ ఆంటీ కూడా కుమార్తె లిఖిత తను కూడా పార్లర్ ఓపెన్ చేసింది. దానిలో ఎంత ప్రయాస అంటే చాలా శక్తికి మించిన కొలది ప్రయాస కదా. అంటే ఎవరో ఒకళ్ళు ప్రతి ఒక్కరు కూడా జీవనోపాధి కొరకు ప్రయాస పడకుండా లేదు జీవితం కొనసాగడం అనేది కష్టం. సంతోష్ అన్నయ్య కూడా తెనాలి చర్చికి వెళ్ళొచ్చి ఆయన అంటూ ఉన్నారు, అక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి శాంతి, అమ్మో తట్టుకోలేకపోయాను, ఎప్పుడు వచ్చేస్తానా అంటే వాతావరణం అనుకోలేదు. అకాల వర్షాలు, ఎండలు, పంచభూతాలు, ఈ సృష్టిని బట్టి ప్రతి ఒక్క మానవుడు సంతోషించాలి. కానీ ఆ సృష్టినే ప్రతి ఒక్క మానవుడి మీద ఒక అస్త్రాలుగా దేవాది దేవుడు వాడుచూ ఉన్నాడు. నీటిని బట్టి సంతోషించాలి, ఎండను బట్టి సంతోషించాలి. వేడి తీవ్రత ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఉష్ణోగ్రత పెరిగితే ఏమవుతుందంటే, భూమిలో తాపం పెరిగితే ఏమవుతుంది, మనిషి అల్లాడిపోతాడు కదా. ఈ వాతావరణం, ఈ సృష్టి ఎవరికి ఇచ్చారంటే ప్రారంభంలో ఆదాము అవ్వలకు ఒక వాటి మీద అధికారిగా నియమించారు. కానీ ఆ సృష్టినే అస్త్రాలుగా ఆయుధాలుగా నోవాహు కాలంలో చెల్ల ప్రళయాన్ని కురిపించారు. సొదొమ గొమొర్రా పట్టణానికి అగ్ని గంధకాలు అస్త్రంగా ఉపయోగించాడు దేవాది దేవుడు. ఇప్పుడు ఈ వేడిని తట్టుకోగలుగుతున్నామా? కానీ పరలోకంలో అయితే ఏముండదండి, వేదనకరమైన పరిస్థితులు అక్కడ ఏముండవంట. శాంతి సమాధానం ఉంటుందంట, ఎల్లప్పుడు కూడా సంతోషమే ఉంటుందంట, ఆనందము. ఇక్కడ ఒక ఆత్మ రక్షణలోకి వస్తే పరలోకంలో గొప్ప సంతోషమైన ఘనమైన కార్యం జరిగినట్లంట. ఒక ఆత్మ రక్షణలోకి వస్తే ఈ వివాహోత్సవానికి జరిగేటటువంటి కార్యక్రమానికి భౌతికంగా ఇంతగా మనం సిద్ధపాటు అనేది ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము ఈ వచనం నుంచి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పరలోక రాజ్యం అనేదంట, పరలోక రాజ్యం పెళ్లి విందుకు ఏర్పాటు చేయబడిన ఒక రాజుకి పోలికగా దీన్ని చూపించడం జరిగింది. అయితే ఈ పెళ్లి విందుకంట అనేక మందికి ఆహ్వానము తెలపటం అనేది జరిగింది. అనేక మందికి ఆహ్వానము తెలపటం అనేది జరిగింది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు ఎవరైతే రాజున్నాడో, యజమానుడున్నాడో అతడు తన దాసులను పంపించాడంట. ఎవరిని? అనేక మందిని వివాహ కార్యక్రమానికి మీరు పిలవండి అని ఆహ్వానం తెలిపితే వారు ఏం చేశారో తెలుసా? రాముల్లకపోయారంట. దేనికి? ఈ పరలోక రాజ్యము సాదృశ్యమైనటువంటి ఆ వివాహ మహోత్సవానికి ఎవరు దాసులతో ఆహ్వానం తెలిపారు. ఆహ్వానానికి రావడానికి వారికి ఇష్టమే లేదంట, రానొల్లకపోయిరి. పిలుపైతే వెళ్ళింది కానీ వారు రావడానికి ఇష్టపడలేదు. తరువాత 4వ వచనం, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఆ విందు ఎలా సిద్ధపరిచాడండి? ప్రొవ్విన పొట్టేళ్లను పశువులను వధింపబడి ఒక శ్రేష్టమైన విందు భోజనాన్ని సిద్ధపరిచాడంట. అంతేకాకుండా పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని మరలా వేరే దాసులను పంపగా అన్నాడు. ఒక దాసులను పంపించారు. ప్రొవ్విన పొట్టేళ్లను, శ్రేష్టమైన పశువులను,
శ్రేష్టమైన ఆహార పదార్థాలు మీకు సిద్ధపరచబడి ఉన్నాయని వేరొక దాసుని పెండ్లి విందుకు రమ్మని ఆహ్వానము పంపించారు. మరొక దాసుని యజమానుడు పంపించినప్పుడు చూడండి 5వ వచనము, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలములను మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. ఈ యొక్క వివాహ మహోత్సవానికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు? క్షయమైన పనులు కొరకు. ఒక దినానంట నోవాహు కాలంలో జలప్రళయం వస్తుంది. నోవాహు నువ్వు ఓడను నిర్మించుకో నోవాహు అని చెప్తే నోవాహు అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాడు. నోవాహు ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ఓడ నిర్మిస్తున్నాడు. అయ్యా ఎందుకు ఓడ నిర్మిస్తున్నావంటే జలప్రళయం వస్తుందంట, పరమ తండ్రి నన్ను నా కుటుంబాన్ని సురక్షితంగా రక్షణ ఓడలో ఉండడానికి ఓడను నిర్మించుకో అని చెప్పాడంటే వాళ్ళు అన్నారు, నవ్వారు, ఎగతాళి చేశారు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఇప్పటి వరకు వర్షాలే పడలేదు. ఏం పడలేదు? అకాల వర్షాలే పడలేదు. ఇప్పుడేంటి? ఉన్నపాటున్న జలప్రలయం ఏంటి? నోవాహు ఏదో అబద్ధం చెప్తున్నాడు. నోవాహు మాటలు ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు. కానీ 120 సంవత్సరాలు కూడా మంచి వార్త చెప్పాడు. ఉగ్రత వస్తుంది, మీరు తప్పింపబడాలి, మీరు కూడా నాతో పాటు ఓడను నిర్మించండి అని ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 120 సంవత్సరాలు కూడా చెప్పాడు. 120 సంవత్సరాల ఒక్క ఆత్మ కూడా అక్కడ దేవుని యొక్క మాటకు లోబడగా, ఒక్క మానవుడు కూడా దేవుని యొక్క మాటకు, మనుషులంతా ఏ రీతిగా ఉన్నారు ఆ కాలంలో చూస్తే లూకాసు వార్తలో చాలా స్పష్టంగా ఉంది. దృష్టాంతములుగా అవి మనకి కనిపిస్తున్నాయంట. చూడండి 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోను జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లి తీయబడుచు నుండిరి. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ ఏం చేసిందండి? నాశనము. 120 సంవత్సరాలు ప్రకటించినా కూడా ఎంతమంది రక్షణ ఓడలోకి వెళ్ళారండి? తినుచు త్రాగుచు నోవాహు కాలంలో ప్రజలందరూ ఉన్నారు. కానీ నోవాహు నీతిమంతుడంట, తన తరములో యథార్థవంతుడంట. నోవాహు కూడా దేవునితో నడిచాడంట. నోవాహు భూమి మీద ఉన్నటువంటి మనుష్యులందరి మీద నేరస్థాపకుడుగా ఉన్నాడంట. అంటే తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇచ్చాడు? నోవాహుకి ఇచ్చాడు. కారణం ఏంటి? అర్హతలేంటి? నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవునితో నడిచినటువంటి వాడు. ఏమండి? 120 సంవత్సరాలు దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి వాడు. ఎన్ని సంవత్సరాలు? అయ్యా కడుతున్నాను కట్టమన్నావు, సంవత్సరాలు గడిచిపోతున్నాయ్యా, నా భార్యలో, నాలో, నా బిడ్డల్లో నిరుత్సాహం వస్తుందయ్యా అని ఎక్కడ కూడా నోవాహు మాట్లాడలేదు. ఓడ నిర్మించాడు. నిర్మించిన తర్వాత వెళ్ళి సురక్షితంగా రక్షణ ఓడలో నీ 8 మంది కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమముగా ఉండండి చెప్పాడు. ఆ ప్రజలు ఏం చేస్తున్నారు? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి ఇచ్చుకొనుచు, కొట్లు నింపుకొనుచు. లోతు కాలంలో సొదొమ గొమొర పట్టణస్థులు కూడా కింద వచనాలలో అదే. వారు కూడా ఏం చేశారు? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, కొట్లు నింపుకొనుచు ఉన్నారంట. ఆ కింద వచనాలలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, ఆమె జీవితం మీకు దుష్టాంతములుగా అనిపిస్తున్నాయని కింద వచనాలు. ఈ కడవరి దినాలలో ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒక హెచ్చరిక. అకాల వర్షాలు వస్తాయి. ఏమండి? వాతావరణము వేడిమి, భూమిలో తాపం పెరిగిపోతూ ఉంటుంది. ఏమండి? వడగండ్ల వర్షాలు, ఏమండి? ఇసుక తుఫానులంట. వాతావరణము మనకి అనుకూలంగా ఏమాత్రము ఉండదటి. యుద్ధ వాతావరణం, మనుషులలో గలిబిలి. ఏమండి? ఎందుకు బ్రతుకుతున్నావా తెలియని నిస్సహాయ స్థితిలో మానవుడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే ఇవెందుకు వస్తున్నాయి అంటే ప్రతికూల యుద్ధ వాతావరణం ఏంటి, కుటుంబంలో కలహములేంటి, కుటుంబాలలో హత్యలేంటి, కుటుంబాలలో విభేదాలేంటి. అందుకని లూకాసు వార్తలో ఒక పోయిన వారం చదివించాను. భూమి మీద అగ్నివేయ వచ్చి తిని ఆల్రెడీ
అది రగులుకున్నదంట. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది? మన హృదయంలో ఉన్న మాలిన్యాన్ని దహించి వేయడానికి. నా వాక్యము అగ్ని వంటిది కాదా కదా. అక్కడ ఏమవుతారంట? తండ్రులంట బిడ్డలు చంపేస్తారంట, బిడ్డలు తల్లిదండ్రులు చంపుతారంట, ఏమండి అన్నలు తమ్ముళ్ళు చంపుతారంట, తోడి కోడల్ని చంపుతారంట, అత్తల్ని చంపుతారంట. అంటే కుటుంబమే చిన్న భిన్నంగా, అంటే సాటి మానవుణ్ణి నమ్మలేని పరిస్థితి. అయ్యో నా తమ్ముడిని అపురూపంగా ప్రేమించాలి, నా అక్కని నేను అపురూపంగా ప్రేమించాలి, వారి మనస్సు ఎప్పుడు మారిపోద్దో తెలియదు. అందుకే ఏం చెప్తున్నాడు? ఎవరిని నీవు నమ్మకు. నాకంటే అమితంగా తల్లినైనను తండ్రినైనను సహోదరునైనను మరి దేనినైనాను నువ్వేం చేయకూడదు? అమితంగా ప్రేమించవద్దు. ఎందుకు ప్రేమించవద్దు తెలుసా? మోసపూరితమైన ప్రపంచంలో మనము బ్రతుకుతూ ఉన్నాం. ఈ మోసపూరితమైన ప్రపంచంలో మనిషిని నమ్మి, తల్లిదండ్రులు నమ్మి, అన్నదమ్ములు నమ్మి మోసపోవద్దని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవ వారు దాసులు పంపించిన వారు రాలేదు. నోవాహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? ఏమని? సదోమ గొమొర్రా పట్టణస్థుల పరిస్థితి ఎలా ఉంది? తినచ్చు, త్రాగొచ్చు, పెండ్లాడుచు, పెళ్లికిచ్చుకొనుచు, కొట్లు నింపుకొనుచు. ఏమండి? అంటే ఎలాగా? సంబంధమైన క్షయమైన ఆశీర్వాదాల కొరకు వారు ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు? 2 మార్లు యజమానుడంట ఆ వివాహ మహోత్సవానికి మరలా దాసులు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? పొలములకు వెళ్ళి ఏమంటే కొట్లు నింపుకొని కూర్చోవడం, కొట్లు నింపుకొనుటకు ఏమంటే క్షయమైన పనులలో వారు చాలా బిజీగా ఉన్నారంటే ఏం చెప్తూ ఉన్నాడు? వారు వర్తకములకు వెళ్ళిరి, పొలములకును మరి ఒకడు వర్తకములకు, అంటే జీవనోపాధి కొరకు ఏదో వ్యాపారం చేయడానికి ఒక వ్యక్తి వెళ్ళారంట. కొంతమంది పొలములకు వెళ్ళారట, క్షయమైన ఆశీర్వాదాల కొరకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. 7వ వచనం, కట్టిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి, ఎవరైతే వివాహ మహోత్సవానికి పిలవడానికి వెళ్ళారో దాసులు, వాళ్ళని ఏం చేశారు? పట్టుకుని చంపేశారంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో, రంపముతో కోయబడుచు, రాళ్లతో కొట్టబడుచు, చెరసాలలో వేయబడుచు, అనేక మంది చిత్రహింసలు, అనేక మంది హతసాక్షులైపోయారు అపోస్తలులు ఆ దినాల్లో. అందుకని నీతి కొరకు హింసింపబడు వారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, పరలోక రాజ్యము వారిది. మనుషులు ధృవీకరిస్తారు, హింసింపబడతారు, మీరు చెడ్డ మాటలు పలుకుతారు, మీ మీద అబద్ధ సాక్ష్యం చెప్తారు, అయినా ఆనందించండి, మీ ఫలము పరలోకమందు అధికమగును. అపోస్తలులను చంపారు. ఇక్కడ కూడా దాసులను వివాహ మహోత్సవానికి పెండ్లి విందుకి పిలువబడినటువంటి దాసులను ఏం చేశారు? అమానుషంగా చంపేశారంటండి. తర్వాత 7వ వచనం, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించిన కోపంతో యజమానుడు. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రులు కాదు. పెండ్లి విందు సిద్ధంగానే ఉంది, యజమానుడు ఏం చేస్తూ ఉన్నాడు? కోపంతో. నమ్మకమైన దాసులను చంపితే ఏమవుతుందో తెలుసా? ఖచ్చితంగా దేవునికి ఉగ్రతను వారు పొందుకుంటారు. ఆహాబు రాజు ద్రాక్ష తోట కోసం ఏమని చంపాడు? నాబోతును చంపాడు. ఆహాబు యెజెబెలు రాజు రాణి అయినా ద్రాక్ష తోట కోసం ఏమని చెప్పాడు? నాబోతును చంపాడు. అందుకని ఏ ప్రాంతమందు నాబోతు యొక్క శవాన్ని, రక్తాన్ని కుక్కలు నాకి వేసినాయో అదే ప్రాంతమందు నీ సంతతి వారి యొక్క శవాలు కుక్కలు తినివేస్తాయి. ఎవరు? సామాన్యమైన వ్యక్తుల శవాలు కాదు కుక్కలు తినేది. ఎవరి శవాలు? రాజు రాణి యొక్క సంతతి వారి యొక్క శవాలు కుక్కలు. మీకు ఇది గుర్తుందా? అలెగ్జాండర్ అనుకుంటా రాజ్యాల మీద విజయాన్ని పొందారు. అయితే ఆయన మరణ సమయం వచ్చింది. ఆయన ఒక మాట చెప్పాడు, ఏంటంటే శవపేటకని తయారు చేయండి, శవపేటలకి ఆ తల వైపు కుడివైపు ఒకటి ఎడమ వైపు ఒకటి హోల్స్ పెట్టండి. దేనికి? నా చెయ్యి, కుడి చెయ్య బయట పెట్టడానికి, ఎడమ చెయ్యి బయట పెట్టడానికి 2 హోల్స్ పెట్టండి. అందరూ అడుగుతున్నారు ఎందుకంటే
ఎందుకు రాజేలాడు ఇలాగ చేయమంటున్నావు? ఎంతో మంది రాజ్యాల శత్రు సైన్యంపై నువ్వు విజయాన్ని పొందావు, ఎంతో మంది గొప్ప రాజులను సామంతులని నువ్వు ఓడించావయ్యా, ఎందుకు ఇలా పెట్టమన్నావంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్తున్నాను, వచ్చేటప్పుడు ఏం పట్టుకుని రాలేదు. ఏం చేశాడు? వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా నాతో పాటు ఏమి నేను ఎలా వచ్చాను? ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా. యోగు భక్తుడు కూడా ఏం చెప్పాడు? దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను. ఎప్పుడు బిడ్డలు చనిపోయారు, ఆస్తి అంతా కూడా నిర్మూలనం అయిపోయింది, కుష్టి వ్యాధి గ్రస్తుడయ్యాడు, అప్పుడు కూడా ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే. అలాగే అలెగ్జాండర్ గారు అంటున్నాడు, ఏమండి, గొప్ప విజయాన్ని నేను కైవసం చేసుకున్నాను, గొప్ప ఆస్తిని పేరు ప్రఖ్యాతలు గణించాను, కానీ ఏది కూడా నాతో నేను పట్టుకుని వెళ్ళడం లేదు. అక్కడ కూడా అదే పరిస్థితి మనం ఆలోచన చేస్తే ఇక్కడ కూడా ఏమవుతుంది? వివాహ మహోత్సవానికి వాడు వెళ్ళడానికి ఇష్టపడలేదు. పైపెచ్చు దాసులను చిత్రహింసలు పెట్టి వారిని చంపడానికి కూడా ఇష్టపడలేదు. అయినా కూడా ఆ విందుకు ఏర్పాటు చేయబడిన శ్రేష్టమైన ఆహారం అలాగే ఉంది. వేరే కొంతమంది తిండిపోతులు ఉంటారు కదా, కొంతమంది శ్రేష్టమైన ఆహారం ఉంది కదా, దానికన్నా న్యాయం చేద్దామని కొంతమంది వెళ్తారు. ఒకవేళ వారు వస్తే వీరంట పెండ్లి విందుకు రావడానికి అనర్హులు అని ఎవరు చెప్తున్నారు? యజమానుడైన ప్రభువు చెప్తూ ఉన్నాడు. చూడండి, తర్వాత పాత్రులు కాదు కనుక రాజ్య మార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో. వీరు అనర్హులు కదా, వివాహానికి రావడానికి వీరికి అర్హత లేదు. మళ్ళా ఎందుకు పిలవమంటున్నాడు? మరలా ఎందుకు పిలవమంటున్నాడు? వారు చేసింది దాసులను చంపారు, నరహంతకులు కదా. ఇక్కడ కూడా నాబోతును చంపాడు రాజు. అతని శిక్ష ఏంటి? తరతరములు వారి యొక్క శవాలు కుక్కలి తినివేస్తాయి. ఒక పట్టాభిషేకం, వారి మరణం కూడా అవ్వాలి, కానీ వారి శవాలంట కుక్కలు తినివేస్తాయి కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? వీరు దాసులను చంపడానికి ఏమాత్రం నరహత్య చేయడానికి వెనుకాడలేదు. మరి వీరు అసలు వివాహం రావడానికి వీరు అర్హత లేదు, మళ్ళా ఎందుకు పిలవమంటున్నాడు? నరహత్య ఆజ్ఞలలో ఒకటి, నరహత్య చేయకూడదు కదా. చేస్తే ఏమవుతుంది? ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం, పాపానికి వచ్చేటటువంటి జీతము. వీరు హత్య చేశారు, నరహత్య చేశారు, ఏ పాపం ఎరుగునటువంటి దాసులను చంపారు. మీరు మరి పనిష్మెంట్ అనుభవించాలా వద్దా? అనుభవించాలా వద్దా? మళ్ళీ ఏం చేస్తున్నారు తెలుసా? మరలా విందుకి, వివాహ మహోత్సవానికి మరలా పిలవమని ఆహ్వానం మరలా ప్రకటన వెళ్ళిందంట. బలవంతంగా అయిన వారిని మీరు తీసుకురండి. ఎందుకు తీసుకురావాలి? ఎందుకు తీసుకురావాలంటే వారు ఒక పాపం చేశారు, దానికి మాత్రం శిక్ష వారు అనుభవించాల్సిందే. అందుకని చూడండి, తర్వాత పిలువబడిన తన దాసులతో చెప్పాను. 10వ వచనం, ఆ దాసులు రాజ మార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల ఏం జరిగింది? చెడ్డవారిని మంచివారిని అందరినీ కూడా ఎలా పిలిచారంట? బలవంతంగా పిలిచాడంట. పిలిచిన తర్వాత కొంతమంది ఏమో వీడి శోభ భరించలేవురా, లేకపోతే శ్రేష్టమైన ఆహారం ఉంది కదా, అది తినడానికైనా వెళదాంరా. ఒక్కొక్కరు ఒక్కొక్క భిన్నమైన ఆలోచనతో విందుకు వెళ్ళారంట. విందుశాల అంట ఎలా ఉందంట? నిండిపోయిందంట. తరువాత వచనాలలో మనం చూస్తే రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చాడంట. రాజు వారినందరినీ చూడడానికి లోపలికి వచ్చేసాడన్న. వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకున్న యువకుని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితమని అడుగగా వాడు మౌని అయి, అంటే ఒకరేమో పనులకు వెళ్ళిపోయారు, ఒకరేమో జీవనోపాధి కొరకు ఏదో పని మీద వెళ్ళారు. వచ్చేసి అలిసిపోయిన ఆ శరీరంతోనే శుభ్రమైన బట్టలు లేకుండా పరిశుద్ధపరచుకోకుండా వారిని వారు ఎలా కష్టపడ్డారో అలాగే వచ్చేసారు భోజనం తినడానికి. ఏం చేశారు? ఒకరేమో కొంతమంది ఏమో అలంకరింపబడ్డారంట,
కొంతమంది ఎలా వచ్చారంట, అలంకరింపబడకుండా ఏమండి వారి శరీరాన్ని అపవిత్రంతో ఉంటే ఆ రీతిగానే వచ్చారంట. మలినమైన వస్త్రాలతో ఆ విందుకి. ఎందుకయ్యా ఇలా వచ్చారు మీరు వివాహానికంటే? వాళ్ళు ఎలా చెప్తున్నారు సమాధానం? మౌనంగా ఉన్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారు? మౌనముగా ఉండేను. అంతట రాజు వీన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. 13. అప్పుడు రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడి. చీకటి నరకానికి సాదృశ్యమైనది కదా. అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటయి ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడ్డవారు కొందరే. నరకానికి సాదృశ్యంగా ఉందంట. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిలుపుకు లోబడినటువంటి వారు నరకానికి వెళ్ళలేదు, చీకటి గదిలో వెయ్యబడలేదు. పిలుపుకు లోబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా క్షేమంగా ఉన్నారు. లోబడినటువంటి వారు, కఠినమైన మనస్సు కలిగినటువంటి వారు ఏం చేశారు? బలవంతంగా విందుకొచ్చారు. కనీసం సిద్ధపాటు కూడా వారిలో లేదు. వారు ఏం చేశారు? చీకటి గదిలో తాళ్లతో కట్టివేయబడి వెలుపటి ఉన్న చీకటి గదిలో వేయబడ్డారు. అది దేనికి సాదృశ్యంగా ఉంది? నరకానికి సాదృశ్యంగా ఉంది. మనము కూడా దేవాది దేవుడు మనల్ని పిలుస్తాడు అనేక మార్లు. ఆయన మెల్లని స్వరంతో కఠినమైన సౌలును కూడా మార్చాడు. సౌలు కూడా ఎలాంటి వాడు? నరహంతకుడు, శిష్యులను చంపడానికి కూడా వెనుకాడు. అలాంటి సౌలునే దమస్కు మార్గంలో సౌలా సౌలా నన్నేలా నీవు హింసించితివని మెల్లని స్వరముతో దేవాది దేవుడు మాట్లాడాడు. ఆయన స్వరం ఎలాంటిదంటే జుంటె తేనె దారుల కంటే మధురమైనది. ఆయన స్వరం ఎలాంటిదంటే వాక్యమయ్యున్న దేవుడు. వాక్యము మనల్ని బ్రతికిస్తుందంట. నిరాశ నిస్పృహల మధ్య మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇంకా నాకు ఈ బ్రతుకెందుకు, చావే నాకు శరణ్యం అన్నప్పుడు కూడా ఆయన స్వరం ఏమవుతుందో తెలుసా? అమ్మా నీకు నేను తోడుగా ఉన్నాను, ఆదరించేవాడను నేను. ఏమండి, నీవు ఏ సమయంలో ఉన్నా కూడా పిలిచిన వెనువంటనే పలుకుటకు నేను సిద్ధముగా ఉన్నాను, ఉన్నవాడను అనువాడను అని ఆయన అంటూ ఉన్నాడు కదా. కాబట్టి సిద్ధపాటు అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క పిలుపుకు లోబడే తత్వం మనలో ఉండాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నారు. పిలువబడిన వారేమో పిలుపుకు లోబడినటువంటి వారు ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ఖచ్చితంగా వారు మోక్ష మార్గానికి, స్వర్గానికి వెళతారు. అదేవిధంగా లోబడినటువంటి వారు, కఠినమైన మనస్సు కలిగినటువంటి వారు ఏం చేశారు? నరకానికి పాత్రులయ్యారు. అందుకని ఈ యొక్క సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో ఎన్నిసార్లు గద్దించినను లోబడి నల్లని వాడు మరి తిరుగు లేకుండా. వీరేం చేశారు? ఎన్ని మార్లు పిలిపెళ్ళిందండి? రమారమి 4 మార్లు పిలిపెళ్ళింది, లోబడలేదు. వారు ఏం చేశారు? హఠాత్తుగా భయంకరమైన మరణం వారు పొందుకోవడము అని జరిగింది. కాబట్టి దేవుని యొక్క పిలుపుని మనము నిర్లక్ష్యం చేయకూడదండి. మనము సమయమందు అసమయమందు దేవుని యొక్క వాక్కులు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఆయన పిలుపుకు తగిన జీవితము మనలో ఉండాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు. కాబట్టి మన జీవితం ఏ రీతిగా ఉంటుంది? మనం పిలువబడిన వరుసలో కాక ఏర్పాటు చేయబడిన వరుసలో ఆ నూతన యెరూషలేములో ఉండాలని దేవదేవుడు. వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఈ వివాహ మహోత్సవానికి పిలిపి వెళ్ళింది. పిలువబడినటువంటి వారు, లోబడినటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏర్పాటు చేయబడిన వరుసలో ఆశీర్వాదానికి యోగ్యులుగా. లోబడినటువంటి వారు అయితే నరకానికి పాత్రులయ్యారు. మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి జీవించాలి అనేది ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, మనము మన జీవితంలో ఉన్న పాటున నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవి. ఎలాంటివి? దినములు చెడ్డవి. కాబట్టి అజ్ఞానుల వలె కాకుండా, అజ్ఞానులేమో నరకానికి వెళ్ళారు, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి ఈ సమయమును మీరు సద్వినియోగపరచుకోవాలంట. సమయమును సద్వినియోగపరచుకుంటే మనం ఎక్కడ ఉంటాము?
అక్కడ ఏర్పు ఉండదు, కన్నీరు ఉండదు, ఎల్లప్పుడూ సంతోషమే. దేవదూతల కనుమలతో ఎప్పుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మనము కొనియాడుతూ ఉంటామట. అంతేకాకుండా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఆ నివాసములో మనకందరికి కూడా స్థానాన్ని సమకూర్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. మరలా రెండవ రాకడలో వస్తారు. ఆ వివాహ మహోత్సవానికి నీవు నేను ఏర్పాటు చేయబడవలసిన నమ్మకమైన వారిలో ఉండాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు. దానికి ఖచ్చితంగా సిద్ధపాటు అనేది, సమయ పాలన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి మనం ఇచ్చి తీరాలి. మన సిద్ధపాటు ఏ రీతిగా ఉండాలి అంటే, చూడండి, మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడని యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో వధువు సంఘంగా ఎత్తబడవలసిన వారమై ఉన్నాం. అయితే వధువు సంఘంగా ఎత్తబడే వరుసలో ఉన్నవారు ఎలాగ సిద్ధపడాలనేది 2 రిఫరెన్స్ చూస్తే మనం వింటాము. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కాగా నా వలన అయినంత మట్టుకు తోమాలో మీకును సువార్త ప్రకటించుటకు ఎలా ఉన్నానంట? సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నానంట. ఎలా అంటున్నాడు? నాకు నా వలనైనంత మట్టికి, అంటే నాకు ఎంతవరకు సాధ్యమైందో అంతవరకు కూడా నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. సువార్త ప్రకటించకపోతే ఆయన ఏమంటూ ఉన్నాడు తెలుసా? బహుశ్రమ. ఏమండి? అయ్యో, సువార్త భారము నా మీద ఉంచబడింది, నా అతిశయము నా క్రీస్తే. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరముగా ఉంటాయంట. ఎత్తైన పర్వతం మీద ఏంటి, ఏ శక్తి లోపము లేకుండా నా ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా ఆ సువార్త ప్రకటన నేను ఎక్కడ కూడా ఆపివేయలేదు అనేది చెప్పడం జరిగింది. సువార్త ప్రకటించు, సాక్ష్యం ఇచ్చు సిద్ధపడి ఉన్నాడంట. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, మనము ఏ విధంగా వధువు సంఘంగా సిద్ధపాటు కలిగి ఉండాలి? పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా తన సంఘమును ఏ విధంగా ప్రేమించి, ఆ సంఘం ఎలా ఉండాలంట? కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను మత్స, డాగు, ముడత, మలినము లేకుండా మనం ఎలా ఉండాలంట? సంఘం అంతా కూడా దేవుని యొక్క వాక్యముతో ఉదక స్నానము చేయబడుతూ మనల్ని మనము పవిత్రపరుచుకోవాలంట. ఎలా ఉండాలి? పరిశుద్ధమైన సంఘముగాను, నిర్దోషమైన సంఘముగాను, మహిమ గల సంఘముగాను మనము ఆయన తనతో నిలబెట్టుకొనవాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు. మనం ఎలా ఉండాలంట? ఏ పాపము లేని వారు, ఏ మలినము లేని వారుగా వాక్యముతో ఉదక స్నానం చేయబడాలంట. ఎలాగా? వాక్యముతో ఉదక స్నానం చేయబడాలంట ప్రతిదినము. ఇది ఈ సమ్మర్ టైంలో 2-3 దినాలు ఎక్కడ కూడా నువ్వు శుభ్రపరచుకోకుండా నీ శరీరాన్ని నువ్వు ఒక మంచి మ్యారేజ్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా సెలబ్రేషన్స్ కి నువ్వు అటెండ్ అవ్వగలవా? శరీరంలో ఉన్న మాలిన్యం అంతా కూడా మంచి నీటితోనో మురికి నీటితోనో శుభ్రపరచుకుంటాము. మంచి నీటితోనే శుభ్రపరచుకోవాలి. అదేవిధంగా మన హృదయంలో ఉన్న కాఠిన్యం, మన హృదయంలో ఉన్న పాపము, మాలిన్యం, ఇదంతా కూడా ఎలా శుభ్రపరచుకోవాలి? దేవుని యొక్క వాక్యము, సర్వాంగ కవచమని వాక్యముతో ఉదక స్నానం చేయబడాలంట. మనల్ని మనం పవిత్రపరచుకోవాలంట. కాబట్టి మనము ఆ రీతిగా ఉంటే మనము మహిమ గల సంఘముగా, ఏమండి, దేవాతి దేవుని ఎదుట ఏ పాపము లేని సంఘముగా దేవుని ఎదుట మనం అందరము కూడా ఆ నిర్దోషులుగా ఉంటాము. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో వధువు సంఘముగా మనల్ని అందరినీ కూడా ఆయనతో తీసుకుని వెళ్ళడానికి, ఆ పరలోక రాజ్యంలోనికి
మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంట? ఏ దోషారోపణ చేసేవారంట ఉండకుండా దేవుని మాటకు ప్రతి దినము లోబడుచు, ఏమంటే దేవుని యొక్క వాక్యముతో మనము పవిత్రపరుచుకుంటూ, తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే దేవుని యొక్క వాక్యముతో దాన్ని సరిచేసుకుంటూ, ఏమండి ఎవరు దేవుని చేత తమ నడతలు సరిచేసుకుందరు? దేవుని యొక్క వాక్యం చేతనే కదా. కాబట్టి ఎన్ని మార్లు లోబడి నల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మనం దేవుని మాటకు లోబడదాము, దేవుని యొక్క పిలుపుకు లోబడదాము. అయ్యా, ఈ దిరువ చూడక ఎంతో మంది మరణించారయ్యా. ఆర్మీ జవాన్స్ ఎంతో మంచివారయ్యా, వారు ధన్యులు, వారి జీవితాన్ని త్యాగం చేశారయ్యా. నేను అట్లీస్ట్ నా జీవితాన్నైనా నేను మంచిగా మార్చుకుంటానని, నాకు నరకం వద్దయ్యా. ఆ నరకంలో ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏమండి ఎప్పుడు కాలిపోతూనే ఉంటుందంట. అలాంటి జీవితం మనకు అవసరమా? లేదు కదా. కాబట్టి మన వాక్యంతో మన జీవితాన్ని మనము సరి చేసుకున్నాము, దేవుని దృష్టిలోగా బ్రతుకుతాము. పళ్ళ నమ్మకమైన మంచి కుమారుడ, మంచి కుమార్తెని సాక్ష్యం పొందుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి మన జీవితం, అలాంటి జీవితం మనం జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలకి యోగ్యులుగా మనం వెంచబడతాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ వివాహ మహోత్సవానికి మా అందరికీ కూడా సిద్ధపాటు కలిగిన జీవితాలను దయచేయమని, నీ వాక్యము హృదయంలో స్థిరపరచుకుంటూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ రక్షణను కాపాడుకుంటూ అనేక ఆత్మలను నీ వైపు ఆకర్షించే బలమైన సాధనాలుగా మమ్మల్ని అందరినీ ఆయుక్తపరచమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.